నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా స్టాక్ మార్కెట్లో గత కొంతకాలంగా అన్సర్టనిటీ కొనసాగుతుంది. ఇదే సమయంలో కొన్ని స్టాక్స్ మాత్రం అద్భుతంగా రాణించాయి. ఇన్వెస్టర్లకు భారీ లాభాలిచ్చే మల్టీ బ్యాగర్లుగా మారాయి. అవి కేవలం ఒక సంవత్సరంలోనే పెట్టుబడిదారులకు లాభాల వరద పారించాయి. 100% రాబడి మించిపోయి డబ్బులు ముద్రించే యంత్రాలుగా మారాయి. వివిధ రంగాలకు చెందిన అలాంటి 5 స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఫోర్స్ మోటార్స్ షేర్లు కూడా పెరిగాయి. ఈ ఉదయం స్టాక్ 25,260 వద్ద ట్రేడ్ అవుతుంది. గత నెలలో స్టాక్ 30,000 కంటే ఎక్కువ లాభపడింది. ఏడాది కాలంలో ఈ స్టాక్ దాదాపు 270% రాబడినిచ్చింది. అంటే ఇది లక్ష పెట్టుబడిని 3.70 లక్షలుగా మార్చింది. అలాగే ఇండియా హోమ్స్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఇండియా హోమ్స్ లిమిటెడ్ స్టాక్ కూడా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. బుధవారం ఉదయం ఇది స్వల్పంగా తగ్గి 15.54 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే ఒక నెలలో దాదాపు 30% లాభాన్నిచ్చింది. ఏడాది కాలంలో ఏకంగా 250% కంటే ఎక్కువ రాబడినిచ్చింది. అంటే సంవత్సరం క్రితం ఇందులో లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఆ మొత్తం 3.5 లక్షలకు పైగా పెరిగి ఉండేది. ఇక ఐఎంఈసి సర్వీస్ లిమిటెడ్ ఇది ఒక లోహ సేవల సంస్థ. లాస్ట్ ఇయర్ దీన్ని రాబడి ఆకట్టుకునేలా ఉంది. బుధవారం ఉదయం స్టాక్ 2% కంటే ఎక్కువ పెరిగి 207.50 వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెలలో ఈ స్టాక్ గణనీయంగా హెచ్చు తగ్గుల్ని చూసింది. ఒకే నెలలో 11% కంటే ఎక్కువ పడిపోయింది. అయితే గత ఏడాది కాలంలో మాత్రం ఇది 235% కంటే ఎక్కువ లాభాలను ఇచ్చింది. అంటే ఇందులో పెట్టిన లక్ష పెట్టుబడిని 3.35 లక్షలుగా మార్చిందన్నమాట. అలాగే నెట్ వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పాల్గొన్న ఈ కంపెనీ కొంతకాలంగా బలమైన లాభాలను ఆర్జిస్తోంది. బుధవారం ఉదయం ఇది 3% కంటే ఎక్కువ పెరిగింది. ఈ లాభంతో స్టాక్ దాదాపు 3,676 వద్ద ట్రేడ్ అవుతుంది. గత నెలలో 20% కంటే ఎక్కువ లాభపడింది. కేవలం ఒక సంవత్సరంలో ఇది దాదాపు 135% పెరిగింది. మీరు సంవత్సరం క్రితం ఇందులో 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఆ మొత్తం ఇప్పుడు 2.35 లక్షలకు పెరిగి ఉండేది. ఇది ఐదోది కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లిమిటెడ్. డీజిల్ ఇంజన్ జనరేటర్ తయారీదారుల కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ కంపెనీ షేర్లు కూడా స్టాక్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. బుధవారం ఉదయం కూడా ఇది 1.71% పెరిగి 1,419.45 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత నెలలో ఈ స్టాక్ కూడా దాదాపు 30% పెరిగింది. గత ఏడాది కాలంలో దీని రాబడి దాదాపు 135%గా ఉంది. అంటే ఈ స్టాక్ ఒక సంవత్సర కాలంలో లక్ష పెట్టుబడిని సుమారు 2.35 లక్షలుగా మార్చిందన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.